అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు వచ్చు. మీరందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో అటుకులతో ఒక సింపుల్ రెసిపీ అండి అండ్ టేస్టీ రెసిపీ ఆల్సో. అదేనండి అటుకుల పులిహోర ఆర్ అటుకుల ఉప్మా. అంటే దీన్ని 2-in-1 రెసిపీ అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందైతే అటుకులు తీసుకున్నానండి. తర్వాత తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, లెమన్ అండ్ వేరుశనగ గుళ్ళు చాయిస్ అండి. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఆయిల్, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. అటుకులు వీటినే రైస్ ఫ్లేక్స్ అంటారు, పోవా అంటే ఇలా చాలా నేమ్స్ ఉన్నాయండి. బట్ ఏ నేమ్తో పిలిచినా కూడా ఎన్నో పోషక విలువలు ఉన్న పదార్థం అండి అటుకులు. సో ముందుగా అయితే అటుకుల పులిహోర కోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నామండి. దానిలో నేనైతే 3 teaspoons వరకు ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత మనం తాలింపు కోసం పెట్టుకున్నాం కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే ఇంకా మినప్పప్పు, జీడిపప్పు, ఇవన్నీ కూడా అంటే దోరగా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే ప్రపంచంలోనే ఫాస్ట్ ఫుడ్ అనేది అటుకులే అంటండి. అంటే ఇటువరకు రోజుల్లో వాళ్ళు స్నాక్స్గా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అటుకులకి ఇచ్చేవారంట. అంటే రకరకాల కూరగాయలతో పల్లీలతో కలిపి ఉప్మాలా చేసుకున్న, లేదా పులిహోర, లేదా నేరుగా పాలల్లో వేసుకుని కాస్త బెల్లం ముక్క వేసుకుని మరీ తీసుకునేవారంట. అంటే ఫస్ట్ వాళ్ళకి ఇటువరకటి రోజుల్లో స్నాక్స్ అంటే అటుకులే వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేవారంట. అటుకుల్ని ఏ రకంగా తీసుకున్నా కూడా ఆరోగ్యమే అండి. అలాగే అటుకులతో మనం ఎలాంటి రెసిపీ అయినా కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే మాత్రం అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అటుకుల్ని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ అనేది బాగుంటుంది. అంటే హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అంటండి. ఇంకా చెప్పాలి అంటే అటుకుల్లో విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఐరన్, ఇలా ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ బాడీకి వెంటనే ఎనర్జీ ఇవ్వాలంటే అటుకులు అనేది మంచి ఆహారంగా చెప్తారు. యాక్చువల్లీ అటుకులు చాలా త్వరగా డైజెస్ట్ అవుతాయండి. అంటే చిన్నపిల్లలకి కూడా యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పి ఈ అటుకులు పులిహోర అనే రెసిపీని పిల్లలకి అంటే 1 year దాటిన పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టొచ్చండి. వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, అంటే తాలింపులు మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అటుకుల్లో అవి జస్ట్ మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలండి. వెంటనే అంటే అటుకులు ఎక్కువసేపు నానబెట్టకూడదు, అవి చాలా సాఫ్ట్ అయిపోతాయి. వెంటనే ఆ తాలింపులోకి అటుకుల్లో ఉన్న వాటర్ని పిండేసి ఈ తాలింపులోనికి యాడ్ చేయాలి. అటుకులని ప్రోబయోటిక్ ఆహారంగా కూడా చెప్తారండి. యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, అటుకుల్ని అంటే మనకు నీరసంగా ఉంటే తక్షణమే ఎనర్జీ ఇచ్చే శక్తి అటుకులకు ఉంది. సో అలాగే కొన్ని ప్రాంతాల్లో వీటిని వాటర్లో కలిపి తాగుతారంటండి. అంటే యాక్చువల్లీ వాళ్ళు టానిక్ లాగా తీసుకుంటారంట. అటుకుల్ని నానబెట్టి ఆ వాటర్ని టానిక్ లా తీసుకుంటారంట. యాక్చువల్లీ మీలో చాలామంది అనుకోవచ్చు, ఒక రెసిపీ అనుకున్నప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చెప్తే సరిపోతుంది కదా, ఇదంతా ఎందుకు అని. నేనేంటంటే ఒక రెసిపీని మన హెల్తీగా ఉండడానికే తీసుకుంటాం కాబట్టి దానిలో ఉన్న విటమిన్స్ ఏంటి, అవి మనకి మంచి చేస్తాయో చెడు చేస్తాయో చెప్పడం అనేది కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. సో చూసారు కదండి, తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత అటుకుల్లో ఉన్న వాటర్ని పిండేసి మనం అటుకుల్ని తాలింపులోకి యాడ్ చేసాము. సో అంతా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ లెమన్ని పిండాలండి. లెమన్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 1/2 piece అయితే సరిపోయింది. సో లెమన్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు అండ్ పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. టేస్టీ అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, అంటే దీనిలో లెమన్ అనేది మనం యూజ్ చేయకపోతే అది అటుకుల ఉప్మా అంటారు, లెమన్ పిండితే అటుకుల పులిహోర అంటారు. అందుకని చెప్పాను 2-in-1 రెసిపీ అని. చాలా హెల్దీ రెసిపీ అండి, అలాగే చాలా టేస్టీ రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసారు కదండి, అంటే ఈ ప్రాసెస్ అంతా అంటే అటుకుల ఉప్మా కానీ అటుకుల పులిహోర ఇది తయారు చేయడానికి జస్ట్ 10 minutes మాత్రమే సరిపోతుంది. 10 minutes కన్నా తక్కువ టైంలోనే అవుతుందండి. అలాగే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో ఉండేవి అండ్ చాలా హెల్దీ అండి. పిల్లలకి కూడా చాలా మంచిది, అంటే ఈజీ డైజెస్ట్ అవుతుంది. సో పిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.
అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఫుడ్ అండి. అంటే హెల్దీ వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.